ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల, యథార్థవంతుల కొరకు, నీతివంతుల కొరకు దేవాది దేవుడు వెలుగును, ఆనందమును సిద్ధపరిచి ఉన్నాడు. కేవలము దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన వెలుగును, ఆనందమును ఇవ్వబోతున్నారు. అంధకారము, చీకటి అనే శ్రమల వలయంలో వెలుగును అనుగ్రహింపబోతున్నారు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు తొలగించి ఆనందమును, సంతోషమును ఇవ్వబోతున్నారు. ఎప్పుడు అంటే మనము ప్రతిరోజు దేవుని వాక్యమును విని ధ్యానించి వాక్యానుసారముగా మనము నడుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షమున నిలబడి మనకున్న సమస్యలన్నిటి నుండి విడిపించి మనము ఊహించిన వాటికంటే అధికముగా దయచేయగలరు. గొప్ప దేవుడు, శక్తివంతుడైన మన ప్రభువు మన పక్షమున ఉండగా దేని గురించి మనము దిగులు పడనక్కర్లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండుట వలన మనమెంతో ధన్యులము. మనము చేయాల్సిందల్లా దేవుని వాక్యమును అంగీకరించి దేవుని వాక్యానుసారంగా అనగా దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము దేవుని స్తుతించుచు ఆయన మన పట్ల చేసిన మేళ్లను తలంచుకొనుచు నీతిగా, యథార్థంగా జీవించుటయే. మన దేవుడు బంగారము అడగలేదు, వజ్రాలు అడగలేదు, ధనధాన్యములు అడగలేదు. విరిగి నలిగిన హృదయమును, యథార్థ హృదయమును అడుగుచున్నారు. కావున దేవునికి ఇష్టలముగా జీవిద్దామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో మీ కాపుదల ఉంచండి. వారు చేయుచున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో తోడై ఉండండి. క్షేమాన్ని దయచేయండి. ఎందరైతే మీ వాక్యము వినక అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వారు కోరుకున్న సంబంధములు వారికి దొరికి ఘనంగా వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. పెండింగ్స్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ వారు కోరుకున్న ఫలితములు దొరుకులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కృప ఉంచండి. చంటి బిడ్డలను కాపాడండి. సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. అనాథులను కాపాడండి. వారికి తగిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. దుర్మార్గులను మార్చండి. అక్రమాలకు పాల్పడే వారిని మార్చండి. అల్లర్లు, గొడవలు సృష్టించే వారిని మార్చండి. వారు చేయుచున్నది సరి అయినది కాదు అని గ్రహించి మీ యందు భయభక్తులు కలిగి నీతిగా, యథార్థంగా జీవించే కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.